అండి, వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్. ఈరోజు మనం చికెన్ పిక్కల్ పెడదాం. మా పాప అడుగుతూ ఉంటుంది పాపం, అందుకోసం ఈరోజు ట్రై చేద్దామని నేను ఒక 150 గ్రామ్స్ 200 లోపు ఉంటుంది అది తీసుకున్నాను. మెత్తటి చికెను, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నా. అలాగే చూడండి, ఇందుకు కావాల్సింది 4 లవంగాలు, కొద్దిగా దాల్చని, ఆవాలు, మెంతులు, కొంచెం మిరియాలు, కొద్దిగా జీరా, అలాగే కావాల్సినంత కారం, ఇది గరం మసాలా, ధనియా పౌడర్, కొద్దిగా పసుపు, తగినంత ఆయిల్. ముందుగా మనం పాన్ పొయ్యి మీద పెట్టుకొని వేడి చేసుకొని ఇవన్నీ వేయించుకోవాలి. అంటే పొడి చేసుకోవాలన్నమాట మనం. ఇది అంటే చికెన్ ఊరకాయ అంటే మెంతులు, ఆవాలు కంపల్సరీ ఇంట్లో. ఓకే, చూడండి, దోరగా వేగాలి, లేకుంటే టేస్ట్ బాగుండదు. దోరగా వేగాయి. ఇప్పుడు మనం తీసుకొని దాన్ని పొడి పెట్టుకోవాలా మెత్తగా. పికిల్ కాబట్టి ఆయిల్ కొంచెం పడుతుంది, ఎందుకంటే చికెన్ ఆయిల్లోనే వేగాలి. ఓకే, ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నటువంటి కొంచెం పసుపు వేసుకుందాం. అలాగే ఇందులో సరిపడినంత ఉప్పు వేసుకో. అది చూడండి, మనం వేసిన వాటర్, అంటే వాటర్ వస్తుంది కదా చికెన్లోంచి, అదంతా ఇంకిపోయేదాకా ఇలా చికెన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకోవాలి. స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు. కొంతమంది అయితే తీసి వేస్తారు, నేనైతే ఇందులోనే వేసేస్తున్నాను. ఎక్కువ నిల్వ ఉంచుకోవాలనుకున్న వాళ్ళు మొక్కని ఇంకొంచెం డ్రై నానిచ్చేసి చేసుకోండి, బాగుంటుంది. టూ స్పూన్స్ వేసాను నేను అల్లం వెల్లుల్లి. ఇది కొంచెం పచ్చివాసన పోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయింది. ఇప్పుడు మనం తగినంత కారం, అలాగే ఇందాక ఆల్రెడీ కొంచెం పసుపు వేస్తున్నాను, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియా పౌడర్, అంటే మన క్వాంటిటీకి తగిన విధంగా వేస్తున్నా. ఇప్పుడు కొంచెం ఒకసారి మనం కలిపేద్దాం. ఓకే, గరం మసాలా పౌడర్, ఇప్పుడు మనం ఇందాక మనము పికిల్కి అన్ని వేయించి పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా వేసాం.
ఓకే, అంతే అండి. చివరగా మనం పికిల్ అనుకున్నాం కదా, కాబట్టి దీంట్లో మనం చివరగా నిమ్మరసం. నేనైతే ఒక పెద్ద నిమ్మకాయలు ఒక 2 పిండాను. మీరు కావాల్సిన వాళ్ళు ఇంకా కొంచెం పిండుకోవచ్చు. ఇది నేను ఎక్కువ నిల్వ ఉంచదలుచుకోలేదు కాబట్టి నేను కొద్దిగా వేసుకున్నాను. కావాలనుకున్న వాళ్ళు ఇంకా కొద్దిగా నిమ్మరసం వేసుకోవచ్చు. నేనైతే ఇలా చికెన్ పిక్కలు కొద్దిగా పెట్టుకున్నాను. ఫస్ట్ టైం ఇది నేను కూడా పెట్టుకోవడం. తర్వాత టేస్ట్ చూసి దీని సంగతి చూసి మళ్ళీ కొంచెం ఎక్కువ పెట్టుకుంటాను. మీరు కూడా ఇలాగా కావాలంటే చికెన్ పిక్కలు పెట్టుకోండి. మీరు కూడా తినండి. ఎలా ఉందో నాకు మీరు కామెంట్ చేయండి. ఇది నేను తర్వాత చల్లారాక వేసుకొని తిని మీకు చూపిస్తాను. ఓకే, నా విజయ తెలుగు ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.